కూడా ఇరుపక్కల ఉండేటువంటి దేశాల దగ్గర నుంచి సమాధానం లేదు. మనిషికి మనిషికి మధ్యన సమాధానం లేదు. సో సమాధానం అంటే ఏంటి? మనుషులకి మధ్యన కాన్ఫ్లిక్ట్ రిమూవ్ చేయడమే సమాధానం. మొట్టమొదటి పాయింట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో సమాధానం అనేటువంటిది రెండవ విషయం కూడా మనం చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయానికి మన బైబిల్స్ తెరిచినట్లయితే మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. అక్కడ ఏముందో నేను చెప్పేస్తాను. మార్కు సువార్త 4వ అధ్యాయంలో 37వ వచనం నుంచి యేసు ప్రభు వారు తన శిష్యులు ఒక దోణిలో సముద్రంలో వెళ్తూ ఉన్నారు. సముద్రంలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప గాలి తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు అలలు వాళ్ళ మీదకి లెగిసిపడినప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి మేము ఇంకా ఈరోజు చచ్చిపోతాం అని అనుకున్నారు. చచ్చిపోతాం, ఇంకా మా లైఫ్ అయిపోయింది అని వాళ్ళు అనుకున్నారు. ఆ టైంలో యేసు ప్రభు వారు లేచి గాలి ఆగు అన్నారట. అక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే వెంటనే అది కామ్ అయిపోయిందంట. దేవుడు గాలితో మాట్లాడితే గాలి దేవుని మాట విన్నదట. ఈరోజు మన దేశంలో పంచభూతాలని అవి పవర్ఫుల్ అని చూసి పంచభూతాలను ఆరాధించే దేశం మన కదండి. గాలిని, నీరుని, అగ్ని ఇలాంటి పంచభూతాలను ఆరాధించేటటువంటి దేశం మన. యేసు ప్రభు వారి యొక్క మాటని పంచభూతాలు విన్నాయి. గాలిని ఆగిపోమంటే గాలి ఆగిపోయిందట. అప్పుడు దేవుని యొక్క వాక్యంలో మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడుతుంది ఏమనంటే దేర్ వాజ్ పీస్. సముద్రం నెమ్మలైపోయిందంట. అక్కడ ఏముంది? సమాధానం. దేర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద క్రియేషన్ అండ్ మ్యాన్. మొట్టమొదటి కాన్ఫ్లిక్ట్ మానవుడికి మధ్య ఉండేటటువంటి ఘర్షణ రిమూవ్ చేయడమే సమాధానం అన్నాం. రెండవదిగా మానవుడికి సృష్టికి ఉన్నటువంటి ఈ ఘర్షణ, మానవుడికి సృష్టికి మధ్య ఉన్నటువంటి ఈ వైరం తొలగిపోవడమే సమాధానం అని రెండవ పాయింట్గా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.